బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మందు బాబులకు సిపి సజ్జనార్ అయితే షాకింగ్ న్యూస్ చెప్పారు. మందు తాగి దొరికితే మాత్రం చంచల్ కూడా జైలుకి నేరుగా అంటూ కూడా ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికైతే న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు జరుపుకోవాలి, కానీ అది మాత్రం హద్దులు దాటకూడదని హెచ్చరించారు. మందు తాగి దొరికితే మాత్రం ఖచ్చితంగా చంచల్ కూడా జైలుకి పంపించడంతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తాము అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ లో ఈ రాత్రి 10 గంటల తర్వాత నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు పోలీసులు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరు చిక్కినా సరే వదిలేది లేదు అంటూ చెబుతున్నారు. హైదరాబాద్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి అపశృతి లేకుండా శాంతియుతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జంట నగరాల వ్యాప్తంగా ఈరోజు మొత్తం 100 డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు బారిన పడవద్దు అని, ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదు అని ఆయన సూచించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నగరంలోని ఫ్లైఓవర్లను మూసివేస్తామని ప్రకటించారు. అదేవిధంగా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వాహనాలకు అనుమతి లేదు అని చెప్పారు. కేవలం నెక్లెస్ రోడ్డుపైన వాహనాలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించే ఆర్గనైజర్లు రోడ్లపై వాహనాలకు పార్కింగ్ చేయకుండా అవసరమైతే ఏర్పాట్లు చేయాలి అని, అలా చేయకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అన్నారు. మరోవైపు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ న్యూ ఇయర్ నేపథ్యంలో క్యాబ్, ఆటో డ్రైవర్లకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ అర్ధరాత్రి క్యాబ్ లేదా ఆటో డ్రైవర్కు రైడ్ను నిరాకరిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. బుక్ చేసిన ఛార్జ్ కంటే అధికంగా డబ్బులు డిమాండ్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లపై మోటార్ వాహన చట్టం సెక్షన్ 178 కింద కేసులు నమోదు చేస్తాము అని హెచ్చరించారు. ఇక ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం చర్యలు తప్పవు అని, వారిని ఖచ్చితంగా చంచల్ కూడా జైలుకి తరలిస్తాము అని, వాహనాన్ని కూడా సీజ్ చేస్తాము అని వెల్లడించారు.